అసలు ఈ కర్మ సిద్ధాంతం మానవుల వరకేనా లేదా జంతువుల విషయంలో చేసినా వర్తిస్తుందా? ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా కర్మలు అంటే తప్పులు, పాపాలు మానవుల విషయంలో చేస్తేనే అనుభవించవలసి వస్తుంది. జంతువుల విషయంలో అది వర్తించదు. జంతువులను ఏం చేసినా పర్వాలేదు అనేటువంటి భావం చాలామందిలో ఉంది. అంటే జంతువులను, పక్షులను బాధించినా, హింసించినా, చంపినా, ఆఖరకు తిన్నా పర్వాలేదనే భావిస్తారు. అది పాపం కాదనే భావిస్తారు. కానీ సృష్టిలో అన్ని జీవులు సమానమే. అంటే జీవం ఉన్న ప్రతి ప్రాణి ఒక్కటే. కారణం ప్రతి ప్రాణి జీవించడానికి, జీవితం సాగించడానికి భగవంతుడు అంటే చైతన్య శక్తే కారణం. ఈ చైతన్య శక్తితోటే అన్ని ప్రాణులు సృష్టించబడ్డాయి, మనుగడ సాగిస్తున్నాయి. అందుచేత అన్నీ దైవస్వరూపాలే. అందుచేత కర్మ సిద్ధాంతం ఏ జీవి విషయంలో చేసినా వర్తిస్తుంది. ఆఖరికి చీమలు, దోమలు విషయంలో కూడా వర్తిస్తుంది. కానీ చిన్న జీవుల విషయంలో పాప తీవ్రత తక్కువగా ఉంటుంది. పెద్ద పెద్ద జంతువుల విషయంలో పాప తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మానవుల విషయంలో మరీ ఎక్కువగా ఉంటుంది. కారణం జంతువుల సామూహిక ఆత్మలు, మానవులు మాత్రం ఏకాత్మలు. అంతేకాదు మానవ శరీరం పంచభూత తత్వం కలిగి ఉంది. అలాగే వృక్షాలు ఏకభూతత్వం కలిగి ఉన్నాయి. క్రిములు, కీటకాలు ద్విభూత తత్వం కలిగి ఉన్నాయి. పక్షులు త్రిభూత తత్వం కలిగి ఉన్నాయి. జంతువులు 4 భూతత్వాలు కలిగి ఉన్నాయి. సృష్టి పరిమాణ క్రమంలో ప్రాణుల పురోగతి, ఎదుగుదల ఈ క్రమంలోనే జరుగుతూ చివరకు మానవుని స్థాయికి వస్తాయి. అందుచేత అన్ని జీవుల కంటే మానవుడు విశేషమైనవాడు. అంతే తప్ప అన్నీ ఒక్కటే, అన్నీ దైవస్వరూపాలే అన్నది మర్చిపోకూడదు. ఒక రకంగా మానవుడు అంటే సృష్టిలో ఎదిగిన జంతువులు, అలాగే జంతువులు అంటే ఎదగబోయే మానవుడు అని అర్థం. అంటే ఒకప్పుడు జంతువులే ఇప్పటి మానవులు. జంతువులంటే వేరేమీ కాదు, కాబోయే మానవులనే అర్థం. అందుచేత అంతా ఒక్కటే, అన్నీ ఒక్కటే. అందుచేత కర్మ సిద్ధాంతం అన్ని జీవులకు వర్తిస్తుందని తెలుసుకోవాలి. సమాజంలో మనం గమనిస్తే చాలామంది చాలా రకాలుగా బాధలు పడుతూ ఉంటారు, కష్టాలు అనుభవిస్తూ ఉంటారు, నరకం అనుభవిస్తూ ఉంటారు. గమనిస్తే చాలామందికి రకరకాల ఫైర్ యాక్సిడెంట్స్లో శరీర భాగాలు కాలిపోతూ ఉంటాయి, శరీరం కూడా కాలిపోతుంది. అలా కాలిపోయిన గాయాలతో చనిపోయేవారు కూడా ఉన్నారు. అలా దీపావళికి మందులు కాలుస్తూ ఒళ్ళు కాల్చుకునేవారు ఉన్నారు. వంట చేస్తూ గ్యాస్ యాక్సిడెంట్ వల్ల ఒళ్ళు కాలిన వారు ఉన్నారు. అత్తవారి ఇళ్లలో శరీరం కాలిన వారు, కిరసనాయిలతో కాల్చి చంపడిన వారు, యాసిడ్ దాడుల వల్ల ఒళ్ళు కాలిన వారు ఉన్నారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు కాలి ఆ మంటల్లో కాలి చనిపోయిన వారు ఉన్నారు. బస్సులు కాలడం వల్ల, రైలు బోగీలు తగలబడడం వల్ల, విమానాలు కూలి తగలబడడం వల్ల కాలి చనిపోయిన వారు ఉన్నారు. అలా ఆలోచిస్తే ఒళ్ళు కాలిన వారు ఎన్నో వేలు, లక్షల మంది మనకు ప్రపంచంలో కనిపిస్తారు. అలా వీరందరూ కాలి నరకం అనుభవిస్తున్నట్టే. వారికి జరిగిన ఘోరం వల్ల వారి కుటుంబీకులు పరోక్షంగా ఎంత బాధ అనుభవిస్తున్నారు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది ఆలోచించండి. అసలు ఏం చేశారు వీరంతా? అలాంటి బాధ ఎందుకు అనుభవించాలి? ఏ తప్పు చేయని దానికి ఇంత శిక్ష? న్యాయస్థానంలోకి అపరాధికి శిక్ష పడకపోయినా నిరపరాధికి మాత్రం శిక్ష పడకూడదంటారే. మరి దయగల భగవంతుడు ఇంత దారుణమైన శిక్ష ఎందుకు విధిస్తున్నాడు? నమ్ముకున్న దేవుడే నరకం చూపిస్తున్నాడే. దయగల దేవుడు దయ ఎందుకు చూపడం లేదు? దేవుడు అంత క్రూరంగా ఉంటాడా? ఆలోచిస్తే ఇదంతా అయోమయంగా ఉంటుంది, అర్థం కాదు కదా. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు మానవులు దోషం ఏమి లేదంటారా? మానవులు ఏ తప్పులు పాపాలు చేయలేదంటారా? మానవుడు అమాయకుడా? ఏమీ ఎరగడా? దేవుడు ఊరికే కష్టాలు పెడుతున్నాడా? దేవుడికి దయ లేదా? ఆలోచించండి. ఆహారం కోసం ఒక ప్రక్క ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఎన్నో పక్షులు, జంతువులు హింసించబడుతున్నాయి కదా, కాల్చబడుతున్నాయి కదా, చంపబడుతున్నాయి కదా. వాటి ఫలితమే ఇలా జరుగుతుందేమోనని ఎందుకు ఆలోచించరు? ఇది కారణం కాకపోతే మరే కారణమై ఉంటుంది?
ఏమీ లేకుండా ఊరికే జరగదు కదా. జంతువులను పక్షులను కాల్చడం తప్పు కానప్పుడు కాలిన వారు ఏం చేసుంటారు? ఒక్కసారి ఆలోచించండి, ఇలా ఎందుకు జరుగుతుందో. చూడండి, ప్రపంచవ్యాప్తంగా బొంబాయి, ఢిల్లీ, కలకత్తా లాంటి మహానగరాలలో ఉండేటువంటి రెడ్ లైట్ ఏరియాల్లో ఎన్ని లక్షల మంది స్త్రీల చేత వ్యభిచారం చేయిస్తున్నారు. వీటిల ఆనందం కోసం, దర్జననే లక్ష్యంగా ఉన్న వ్యాపారాల సంపాదన కోసం, ఆనందం కోసం ఈ స్త్రీలందరినీ ఇరుకైన గదుల్లోని గాలి వెలుతురు సరిగ్గా లేని గదుల్లో జీవితమంతా బంధిస్తున్నారే. కొంతమంది ఆనందం కోసం ఈ స్త్రీలు జీవితమంతా స్వేచ్ఛను కోల్పోతున్నారే. బయట ప్రపంచం తెలియకుండా బ్రతుకుతున్నారే. బంధించిన నిర్వాహకులు సంతలో పశువులను కొన్నట్టు వీరిని కొంటున్నారే. సరదా కోసం పక్షులను పంజరాల్లో ఉంచినట్టు, కుక్కలను చిన్న చిన్న గుళ్ళల్లో కట్టినట్టు, చేపలను చిన్న చిన్న తొట్టెల్లో ఉంచినట్టు ఈ స్త్రీలను ఇరుగు గదుల్లో బంధిస్తున్నారే. గమనించండి, ఆ జంతువుల యజమాని ఏది పెడితే అది తినాలి, ఎప్పుడు పెడితే అప్పుడు తినాలి, ఏం చేయమంటే అదే చేయాలి. ఒక రకంగా మానవులైన ఈ స్త్రీలంతా అలాగే నిర్వాహకుల చేత చూపబడుతున్నారే. వారి జీవితం అంతా ఇతరులను ఆనందపరుస్తూ స్వేచ్ఛ లేకుండా జీవించవలసి వస్తుంది కదా. అసలు అటువంటి జీవితం వారికి ఎందుకు వచ్చింది? ఎందుకు బానిస బతుకు? ఎందుకు ఈ నరకం? ఆలోచిస్తే అర్థం కాదు. గమనిస్తే ప్రపంచం వ్యాప్తంగా ఎంతోమంది స్త్రీలు ఘోష పేరుతో ఇంటి నుంచి బయటకు రాకుండా ఇళ్లల్లోనే జీవిస్తున్నారు కదా. అంతేకాదు, చాలామంది పురుషులు స్త్రీలను తమ ఆనందం కోసమే అన్నట్టుగా చూడడం లేదా? అసలు ఎంతమంది స్త్రీలకు పూర్తి స్వేచ్ఛ ఉంది? ఆలోచించండి. బాహ్య ప్రపంచం తెలియని స్త్రీలు ఎంతమంది లేరు? అసలు ఎందుకు వారికి అలాంటి జీవితం వచ్చింది? ఇంకా గమనించగలిగితే ఒక పక్క తప్పు చేసేవారు కనిపిస్తున్నారు, ఇంకొక పక్క అలాంటి బాధే అనుభవించేవారు కూడా కనిపిస్తున్నారు. ఎందుకు ప్రపంచం ఇలా ఉంది? ఒకడు తప్పు చేసేవాడు, ఇంకొకడు అనుభవించేవాడు కనిపిస్తున్నారు. అలా ఒకరు తప్పు చేస్తుంటే ఇంకొకరు అనుభవించడం ఏమిటి? మనమే అంటాం కదా, తప్పు చేసిన వాడే శిక్ష అనుభవించాలి అని. మరి ఈ విషయం భగవంతునికి తెలీదా? భగవంతుని దృష్టిలో న్యాయం, ధర్మం లేదా? అంత దయలేనివాడు భగవంతుడా? బాగా లోతుగా ఆలోచిస్తే ఇదంతా అర్థమవుతుంది. భగవంతుని సృష్టిలో అంతా న్యాయమే జరుగుతుంది, అన్యాయం అనేది లేనే లేదు అని తెలుస్తుంది. భగవంతుని నిర్ణయాలే అంటే సృష్టిలో జరిగే దానిని, సృష్టి సిద్ధాంతాలని, సృష్టి ధర్మాలని భూమి మీదకు వచ్చిన దేవుళ్ళు, మహర్షులు మనకు చెబుతున్నారు. అందుచేత పెద్దలు చెప్పింది అర్థం చేసుకుందాం, వారి సందేశాలు ఆచరణలో పెడదాం. సృష్టి సిద్ధాంతమైన కర్మ సిద్ధాంతాన్ని ఆచరణలో పెడదాం. మన జీవితాలను మన కర్మల ద్వారా సరిచేసుకుందాం. అందరినీ ఆనందంగా జీవించనిద్దాం, మనం కూడా ఆనందంగా జీవిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.